నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి? ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి శనివారం అర్చకులు వైభవంగా కళ్యాణం నిర్వహించారు. చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కళ్యాణ వేడుక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. చంద్రబాబు నాయుడు మాటలను ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, గతంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తొంగలో తొక్కారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ పరిధిలోని దేశల్ల వీధి, నక్క వీధి, కంపోస్ట్ కాలనీ, దండి వీధి, మావూరు వీధి, హరిజన వీధి, రాజీవ్ కాలనీ, వాంబే కాలనీ, బాదుర్లపేటలో ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పేదవాళ్ల ప్రభుత్వం అని, ధనవంతులకు పేదలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. చంద్రబాబు నాయుడు మన ఓట్లు కొల్లగొట్టడానికి ఓ దొంగ మేనిఫెస్టో తయారు చేశాడని, పింఛను 4,000 రూపాయలు, 3 సిలిండర్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పి 15,000 రూపాయలు ఇస్తానని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని, ఇంతకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నాడని చెప్పలేదా? పేదవాళ్ళకి వ్యతిరేకంగా ఇన్ని మాటలు మాట్లాడిన నువ్వు ఎన్నిక వచ్చినప్పటికీ మళ్ళీ మాట మార్చి పసుపు కాగితం, ఒక దొంగ కాగితాన్ని తయారు చేసి మళ్ళీ వీధులంటే కార్యకర్తలను పంపిస్తున్నావు. మీతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ, జనసేన మీ అందరూ ఒక వేదిక మీదే ఈ మేనిఫెస్టో కాగితాన్ని విడుదల చేస్తామంటే బీజేపీ ఈ దొంగ పేపర్ మీద మేము ముట్టుకోము, మాకు సంబంధం లేదని చెప్పి పారిపోయిన విషయం మళ్ళీ ఈ సందర్భంగా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం నమ్మడం కాదు, వాళ్ళు ఉండే ఒక పార్టీయే నమ్మడం లేదు. దొంగ పేపర్ ఇది, దీని మీద మేము చేయి పెట్టలేము, ఈ పాపం మాకు అంటుకుంటున్నారు. అలాగే 14లో ఎన్నికలు జరిగినప్పుడు నువ్వేం చెప్పావు? డ్వాక్రా మహిళల రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పలేదా? చేసావా? రైతాంగం తాలూకు అప్పులన్నీ రద్దు చేస్తాను, పత్రాలు బంగారం విడిపిస్తానని నువ్వు ఓటేస్తని చెప్పలేదా? మరి 14లో నీ గెలిపించి 19వ సంవత్సరం వరకు 2019 వరకు జరిపినటువంటి ప్రభుత్వం నీవేమైనా తీర్చినావా? అసలు నీ మాట ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఈనాడు లేరని మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ వస్తే విశాఖపట్నంలోనే రాజధానిని పెడతాం. గడిచిన 5 సంవత్సరాలు మీకు ఏ అయితే కార్యక్రమాలు ఇచ్చామో కొత్త గొప్ప పెంచుతూ ప్రతి కార్యక్రమాన్ని మాట తప్పకుండా మళ్ళీ ఇస్తామని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తాలూగా నీతి నిజాయితీ మీకు తెలుసు. ఒకసారి మాట ఇచ్చాడు అంటే వేయకపోయినా అతను ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అని మనం చేస్తున్నాం. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న యావతో తీర్చలేని హామీలను ప్రజలకు ఇస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, రుప్పా శేషగిరిరావు, నక్క రామరాజు, కరినేని హరి, రంగాజీదేవ్, గుంటముక్కల పాపారావు, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, దాసరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలైంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. 3 రోజుల పాటు 8 నియోజకవర్గ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉందని, అందుకు తగ్గ ముమ్మర ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు అధిక సంఖ్యలో ఓటు వేసేందుకు క్యూ లైన్లో ఉద్యోగులు ఉండగా అన్ని చోట్ల సజావుగా ప్రక్రియ సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక ఛానల్లో నరసనపేటపై వచ్చిన వ్యతిరేక వార్త వాస్తవం కాదని, సాఫీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతున్నట్లు ఆర్వో రామ్మోహన్ స్పష్టం చేశారు.
రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిలో సాగాలంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రతిహతంగా కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆముదలవలస మండలం కొత్తవలస, పాతూరు, నిమ్మతొర్లాడ, సిరిసింపేట, జీకే వలస గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని ఏపీ స్పీకర్, స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం నిర్వహించారు. ప్రచార రథంపై ప్రతి గ్రామానికి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఈ నియోజకవర్గ పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల పత్రికను ప్రజలకు అందించి ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పయనిస్తూ సంక్షేమ పాలన పరంగా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చేరుకుందని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం 4 మూల స్తంభాలుగా పరిపాలన కొత్త పుంతలు తొక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ బెండి గోవిందరావు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కోట గోవిందరావు, కోట వెంకటరమణ, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు మానుకొండ వెంకటరమణ, సోమరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగులంతా బ్యాలెట్ ఓటును వినియోగించుకుని వైకాపాకు మద్దతు తెలపాలని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత 5 ఏళ్ల పాటు తనను అన్ని వర్గాలు ఆదరించడంతో ఎమ్మెల్యేగా సేవలందించానని, మరోసారి అవకాశం కల్పించాలని ధర్మాన కోరారు. ఉద్యోగులు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి అందిస్తారని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లోని చేపల మార్కెట్లో మత్స్యకారులతో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చేపల మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బొర్రా సత్యబాబు 400 కుటుంబాలతో కలిసి వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి గొండు శంకర్ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నగర అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ అధ్యక్షతన మార్కెట్ పరిసర డివిజన్ల ఇన్ఛార్జీలు మైలపల్లి నరసింహమూర్తి, బొర్రా ప్రసాద్, కొమర కమల రాజు, బొర్రా సత్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో గొండు శంకర్ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుండి టీడీపీకి మత్స్యకారులు అండగా ఉంటూ వచ్చారని అన్నారు. అదేవిధంగా వారి సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి టీడీపీ కృషి చేసిందని గుర్తు చేశారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఇతర దేశాల్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వగ్రామాలకు రప్పించడంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కృషి ఏ ఒక్క మత్స్యకారుడు మర్చిపోలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీపోలింగ్ జరగకుండా ఉండేలా పనిచేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. 4వ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఎన్నికల కమిషన్ నుండి జిల్లాకు కేటాయించిన ఎన్నికల సాధారణ వ్యయ పరిశీలకులతో శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ రీపోల్కు తావు లేకుండా పారదర్శక, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకమని, వారికి ఈవీఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, వారు పోలింగ్ ప్రక్రియలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే అంశాలు స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థి, పోలీస్ అబ్జర్వర్ దిగంబర్, పి ప్రధాన్, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు సందీప్ కుమార్ ఐఏఎస్, హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించి సాధారణ పరిశీలకులు తలత్ పర్వేజ్, ఇక్బాల్ రొహెల్లాతో పాటు అలాగే వ్యయ పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారులైన శరవణ్ కుమార్, కోమల్జిత్ మీనా, నవీన్ కుమార్ సోని, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమున్, ఎస్పీ జిఆర్ రాధికలతో కలిసి హాజరయ్యారు. యాదవ సామాజిక వర్గానికి వైకాపా సర్కార్లోనే అధిక ప్రయోజనాలు కలిగాయని ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గం వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశారని చెప్పారు. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి దగా చేస్తే జగన్ రెడ్డి మంచి చేశారని గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని, అలాగే
అలాగే ఎమ్మెల్సీ తనకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. సామాజిక భవనాన్ని మంత్రి ధర్మాన కేటాయించారని వివరించారు. చంద్రబాబు నాయుడు ఏ వర్గానికైనా మంచి చేసే ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. వైకాపా గెలుపు కోసం తాను అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానని, సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీ గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నట్లు చెప్పారు. యాదవులను కించపరుస్తూ గొండు శంకర్ తండ్రి జగపతి తిట్టిన తిట్లను తమ సామాజిక వర్గ ప్రజలు మరిచిపోరని చెప్పారు. విద్యలో అయితేనేమి, వైద్యంలోనైతేనేమి, మరి ఈ భారతదేశంలో ఎక్కడ లేని అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేశారు. మరి జిల్లాలో యాదవులందరము 10కి 10 నియోజకవర్గాల్లో మా సాయంతో 10 ఎమ్మెల్యేలు గెలవాలని, వాళ్ళతో పాటు 2 ఎంపీలు ఉన్నారు. ఎంపీలకు కూడా పూర్తి సహకారం చేస్తామని ప్రతి నియోజకవర్గంలో ప్రెస్ మీటింగ్ పెట్టి మా వాళ్ళకి అందరికీ తెలియపరిచి, మొన్న హెచ్ఎల్ కూడా వెళ్ళాం, అక్కడ మీటింగ్ పెట్టాం. ఆ ఎమ్మెల్యే గెలిపించాను మా యాదవ్ సపోర్టర్తోనే చెప్పి అక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టాం. అలాగే రాజాని కూడా వెళ్ళాం, అక్కడ మీటింగ్ పెట్టాం. యాదవులన్నీ ఆ నియోజకవర్గం నుండి మొత్తం తెప్పించి ఒక్క దగ్గర మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో ప్రెస్ పెట్టి అక్కడ ఆ ఎమ్మెల్యేని గెలిపించండి అని. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దెబోయిన కృష్ణ యాదవ్ మాట్లాడుతూ తామంతా వైకాపాతోనే ఉంటామని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా నిలబెట్టిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. నగరంలోని బూత్ నెంబర్ 180, 181 నంబర్లలో ప్రాంతాలైన గుంటివీధి, ప్రకాశం కాలనీలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ మాదిగ శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అన్యాయాలను, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన మేలును, రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న అంశాలను స్థానికులకు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, 50 సంవత్సరాలు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలందరికీ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టుటకు, చిన్నపిల్లల భవిష్యత్ కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివించడానికి గతంలో చంద్రబాబు హయాంలో ఉన్న అన్ని పథకాలను అమలు చేయాలన్న, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కావాలి అంటే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి వర్యులు అవ్వాలని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రమణ మాదిగతో పాటు 16 డివిజన్ అధ్యక్షులు సవలపురపు లక్ష్మి, కొర్లకోట రామారావు, కొర్లకోట కొండలరావు, సవలాపురపు భార్గవి, భారతి, గొంటి వెంకటరమణ, కొర్లకోట మధు, లోపింటి అప్పన్న మరియు గుంట మాధవరావు, కొర్లకోట సాయి మొదలయ్యే వారు పాల్గొన్నారు. ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరు పరిశీలించి వారికి పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. 2వ విడత ర్యాండమైజేషన్లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నంబర్లను కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించే ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన ఆర్మడ్ రిజర్వ్ ఎస్ఐ ఎస్ బెన్నయ్య, అలాగే ఆర్మడ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ కేశవరావుల కుటుంబ సభ్యులకు శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ నగదు చెక్కులను అందజేశారు. రాష్ట్ర పోలీస్ కార్యాలయం ప్రధాన శాఖ పరంగా మంజూరు అయిన కార్పస్ ఫండ్ చెరొక్కరికి 1 లక్ష రూపాయలు చెక్కులను అదనపు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరువురు మరణం చాలా బాధాకరమని, జిల్లా పోలీస్ శాఖకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి ధైర్యంగా తెలియజేయవచ్చని, శాఖాపరంగా రావాల్సిన మిగతా ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని అదనపు ఎస్పీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి సిహెచ్ గోపీనాథ్, క్లర్క్ రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడు, శ్రీశైన సామాజిక వర్గ నాయకుడు, వైకాపా నేత మండల మన్మథరావు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన అనుచరులతో వైకాపాను వీడి కూటమి అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ సమక్షంలో టీడీపీలోకి శనివారం చేరారు. వారికి కండువాలను వేసి యువ నాయకులు రామ్మోహన్ నాయుడు, శంకర్లు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం నేతల తీరుపై ప్రజల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో వారంతా టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. మండల మన్మథరావు చేరిక శుభపరిమాణం అని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గొండు శంకర్ మాట్లాడుతూ ఇటీవల అరసవిల్లి, ఫాజుల్ బేగ్పేటకు చెందిన శ్రీశైన కుటుంబాలు పెద్ద ఎత్తున పార్టీలో చేరాయని, ఇప్పుడు మండల మన్మథరావు ఆయన అనుచరుల చేరికతో పార్టీ మరింత బలోపేతం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైన సంఘ రాష్ట్ర కన్వీనర్ పట్నాన వెంకటేష్ బాబు, లొట్టి సూరిబాబు, భారీ సంఖ్యలో శ్రీశైన కుటుంబ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గార మండలంలోని నిజామాబాద్, గార గ్రామాల్లో శనివారం వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యువనేత మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరని, జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్ పేదల కోసం అమలు చేస్తున్నారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు ఇలా ఎన్నో మార్పులను గ్రామ స్థాయిలోనే తీసుకువచ్చారని గుర్తు చేశారు. బడులు రూపురేఖలు మార్చారని, ఇవన్నీ అభివృద్ధి కాదా అని వారికి అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి దీవించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ధర్మానను, పేరాడ తిలక్లను గెలిపించాలని యువనేత విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ నిధులు పక్కదారి పట్టించిన నేతలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పిలుపునిచ్చారు. గ్రామీణ మండలం వాకలవలస పంచాయతీలో చెరువు పనులను మాజీ సర్పంచ్ పేడాడ రామారావుతో కలిసి సందర్శించారు. వేతనదారులతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు పాలకులు పంచాయతీల నిధులు పక్కదారి పట్టించి అభివృద్ధికి నోచుకోకుండా చేశారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో 10 రూపాయలు ఇచ్చి నాసిరకం మద్యం, పెంచిన ధరలు, పన్నులతో 100 రూపాయలు దోచుకున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైన రామ్మోహన్ నాయుడును ఎంపీగా, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100% పోలింగ్ సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్నికల సంఘం అందుకు తగ్గ అన్ని మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే దివ్యాంగులందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లను దివ్యాంగుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతోంది. వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు, ఎన్నికల సంఘం గుర్తించిన వ్యాధిగ్రస్తులు సులభతరంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం పక్కా ఏర్పాట్లను చేస్తుంది. వారు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 21,481 మంది దివ్యాంగులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరంతా ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో తప్పక ఓటేసేలా ఎన్నికల అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలోని స్థానిక 42వ డివిజన్ పరిధిలోని గుడివీధి, రిక్షా స్టాండ్, కోటేశ్వర్ స్వామి వార్డుల్లో శనివారం డివిజన్ ఇన్ఛార్జీలు పిల్లల నీలాద్రి, కొరుపూరు గజపతి, ఆరవెల్లి చిన్నబాబు, సునీల్ శర్మలు వైకాపా తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఇంటింటికి వెళ్లి వైకాపాను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంచిపెట్టారు. మళ్లీ అన్ని రకాల పథకాలు వాలంటీర్ల ద్వారా మన ఇంటికి రావాలంటే ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్లను గెలిపించాలని వారు కోరారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు చేసిన అభివృద్ధి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వార్డు ప్రజలకు వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రౌతు శంకర్రావు, కడియం సాంబా, కోటి శ్రీను అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం.
చిక్కుడు బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తించిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వు లేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయము లేకుండా వీటిని రోజు తినొచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పొచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు. ఆకలి దప్పులు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలకు నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసలలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ప్రోటియోలైటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను సవ్యంగా అరిగి ఒంటబడతాయి. పెసర మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలతో రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచుకోవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.